హలో ఆల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను ఈరోజు కేక్ చేస్తున్నాను. హోమ్‌మేడ్ బనానా కేక్. ఎగ్‌లెస్ అనమాట. ఎగ్ వేయట్లేదు. ఎగ్ వేయాలంటే ఇంకా అదొక పెద్ద ప్రాసెస్. సో, ఎగ్ అయితే తీసుకోవట్లేదు. ప్రస్తుతానికైతే ఇలా మగ్గిన 4 బనానాస్ తీసుకున్నాను. కొంచెం మగ్గాలి బనానా కేక్‌కి. అప్పుడే మనకి బనానా కేక్ టేస్ట్ ఉంటుంది. అండ్ 2 కప్స్ ఆఫ్ మైదా. నేను చూపిస్తున్నాను కదా! ఆ కప్‌తో 2 కప్స్ మైదా. 2 కప్స్ మైదాకి 1 కప్ షుగర్ పడుతుంది. మనకి ఏ దేనితో మీరు మెజర్‌మెంట్ చేసినా మనకి హాఫ్ కప్ పాలు పడుతుంది. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. అండ్ నేను 1/4 కప్ మెల్టెడ్ బటర్ తీసుకున్నాను. ఆహ్, ఇది ఆప్షన్ అండి. హాఫ్ కప్ బటర్ అయినా తీసుకోవచ్చు. హాఫ్ కప్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. నేనేం చేశానంటే ఆహ్, 1/4 కప్ బటర్ తీసుకున్నాను. 1/4 కప్ ఆయిల్ తీసుకున్నాను. మామూలుగా మన కుకింగ్ ఆయిలే. అండ్ బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా 1 స్పూన్ పడుతుంది. అండ్ వెనిల్లా ఎసెన్స్ వచ్చేసి 1 స్పూన్ పడుతుంది. అండ్ బటర్ షీట్ మనకి కింద మాడిపోకుండా ఉండడానికి నేనైతే ఇలాంటి స్క్వేర్‌ది తీసుకున్నాను ప్యాను. అంతే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ బనానాని మనం పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలు వేసేసి బటరు, ఆయిలు, షుగర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేయాలనమాట. అది చూపిస్తాను. అండ్ ఈ మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏంటంటే జల్లెడ పట్టుకోవాలి. ఏవైనా లంప్స్ ఉన్నా ఫైన్ పౌడర్ రావడానికి మనం జల్లెడ పట్టుకుంటే కొంచెం బెటర్ అనమాట కేక్‌లో. డైరెక్ట్‌గా వేసే బదులు. సో, నేను చెప్పాను కదా! బనానా పీల్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని షుగరు అంటే మనం స్పూన్‌తో కూడా చేయొచ్చు. బీట్ చేయొచ్చు. బట్ షుగర్ కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను మిక్సీలో వేసేసాను. మామూలుగా కేక్ బీటర్ అలా ఉంటే మీరు అలా చేసుకున్నా ఓకే. ఆప్షన్ అది. బనానా మనకి తొందరగా అవ్వదు. స్మాష్ అవ్వదు. టైం పడుతుంది. సో, నేను మిక్సీలో ఏసేసాను. ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇది. సో, మనకి ఈ ఫైన్ పేస్ట్ రావాలనమాట. ఇప్పుడు మైదా మనం 2 కప్స్ ఆల్రెడీ నేను తీసుకున్నాను. దానికి కొంచెం జల్లెడ పట్టేస్తున్నాను. ఏమైనా మనకి డస్ట్ అలా ఉన్నా పోతుంది. ఆహ్, మామూలుగా కేక్స్‌కి ఇలా డ్రై పౌడర్స్ అన్నీ ఇలా జల్లెడ పట్టుకొని వేసుకోవాలి. అప్పుడే కేక్ మనకి సాఫ్ట్‌గా వస్తుంది. ఇది నా ఫిఫ్త్ కేక్ అండి. నాకేం ఫస్టే ఫైన్‌గా రాలేదు. ఒక 5, 6 టైమ్ ట్రై చేశాకే వచ్చాయి కేక్స్. సో, ఆ మైదాలోకి మనం ఈ పేస్ట్ చేసుకున్న బనానా పేస్ట్ మొత్తం వేసేసేయాలి. ఇందులోనే మనం వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాలి 1 స్పూను. మనకి కట్ మెథడ్‌లో మిక్స్ చేసుకోవాలనమాట ఇదంతా. కట్ మెథడ్ ఎందుకంటే బబుల్స్ రాకుండా, ఎయిర్ ఫార్మ్ అవ్వకోకుండా అనమాట. సో, నేను ఓన్లీ బనానా పేస్ట్ తోటే మిక్స్ చేశాను. సో, ఇలా పడకూడదు కేక్ పేస్ట్ ఏదైతే ఉంటుందో. సో, ఇప్పుడు నాకు మిల్క్ యూజ్ అవుతుంది. మనం చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేను వన్ హ్యాండ్‌తో చేస్తున్నాను కాబట్టి మీకిలా అనిపిస్తుంది. కెమెరా రికార్డింగ్ వన్ హ్యాండ్‌తో చేస్తున్నాను. ఈ మీన్‌వైల్ మనం కలుపుకునే లోపల ఓవెన్‌ని ప్రీహీట్ చేసుకోవాలి. నేను 180 డిగ్రీస్‌లో 10 మినిట్స్ పెట్టాను ప్రీహీట్‌కి. చూడండి మిల్క్ వేసాక మనకిలా ఉంది. మనకి ఇంకొంచెం మిల్క్ పడుతుంది. మిల్క్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఈ బటర్ పేపర్‌కి కొంచెం బటర్ కానీ, ఆయిల్ కానీ రాసేసుకొని ఇందులో ఫిట్ చేసుకోవాలనమాట నీట్‌గా. సో, అది నేను కొంచెం పాలు పోసి కలుపుకున్నాను. సో, ఇందులో వేసేసి ఆ ప్యాన్‌ని ట్యాప్ చేశామనుకోండి మనం బేకింగ్ ట్రేని నీట్‌గా ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చి క్యాష్యూసే నేనేం ఫ్రై చేయలేదు. సో, దీని మీద వేసేసుకోవచ్చు. మనకి వాల్‌నట్, బనానా కాంబినేషన్‌లో గూడా బావుంటుంది. చాకో చిప్స్ వేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ క్యాష్యూస్ వేసాను.
బ కేక్‌కి ప్రిపేర్ చేయడం ఒక ఎత్తైతే, దాని వెసల్స్ ఇంకోలా ఉంటాయనమాట. ఆల్రెడీ మా మెయిడ్ వచ్చేసి వెళ్ళింది. అయినా నాకు అన్ని వెసల్స్ పడ్డాయి. నేను కేక్ ప్రిపేర్ చేసే లోపల మా పిల్లలు గందరగోళం చేశారక్కడ. అదే చూపిస్తున్నాను. సో, నేను పెట్టిన ప్రీ హీట్ అయిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ నేను లోపల పెట్టేసి నేను ప్రెజెంట్ అయితే 35 మినిట్స్ పెట్టాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇంకో 10 మినిట్స్ పెట్టుకోవచ్చు. నార్మల్‌గా కేక్‌కి 45 మినిట్స్ పడుతుంది బేక్ అవ్వడానికి. అదే చెప్తున్నాను. సో, పెట్టేసాను. ఇంక చూద్దాము. అంతలోపల నేను ఈ విజల్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలనమాట. చూసారు కదా! నేను 35 మినిట్స్ తర్వాత చెక్ చేశాను ఒకసారి. చెక్ చేసేసి మళ్ళీ ఇంకో 10 మినిట్స్ ఎక్స్‌ట్రా పెట్టాను. అంటే టోటల్ 45 మినిట్స్. మనం ఇలా నైఫ్ పెడితే నైఫ్‌కి ఏం అంటుకోకూడదు. క్లీన్‌గా రావాలి. అప్పుడే మన కేక్ బేక్ అయినట్టు. మా పిల్లలు చేశారు. తినకి క్యాష్యూస్ అంటే చాలా ఇష్టం అనమాట. పుష్ప డైలాగ్ వేసేస్తున్నాను తగ్గేదే లేదనేసి. సో, కొంచెం చల్లారాక పీసెస్‌గా కట్ చేసేసుకొని చూపిస్తాను. కొంచెం వేడిగానే ఉంది నేను చూపించేటప్పుడు. చూడండి ఇంత ఫ్లఫీగా, మెత్తగా, సాఫ్ట్‌గా రావాలి మనకి. సో, ట్రై చేయండి. ట్రై చేసి ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది మనకి. సో, నా ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.